పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఎహెజ్కేలు గ్రంథం చదువుకుందాం. మనం బల్లలో చేయడానికి మునుపు ఎహెజ్కేలు గ్రంథం చదువుకొని వాక్యానుసారం మనం పరీక్షించుకొని తర్వాత మనం బల్లలో చేయవేద్దాం. 2వ అధ్యాయము పూర్తిగా మనము మార్చి చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము పూర్తిగా అంటే 10 వాక్యాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని అని ఆయన నిలబెట్టాడు. అప్పుడు నాతో మాట్లాడిన స్వరం ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారి యొద్దకు నేను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లను ముళ్ళ తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చి దాన్ని పూజించుము అనెను. నేను చూచుండగా గ్రంథమును చెయ్యి నా దగ్గర చూపబడను. అందరం కలిసి చదువుకుందాం. ఆయన దాని నా అది లోపటను వెలుపటను రాయబడినదే ఉండెను. మహా విలోపమును, మనోదుఃఖమును, రోదనమును అని అందులో రాయబడి ఉండెను. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు సహాయాన్వితమై. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతమైన దేవ, మహిమ కలిగిన తండ్రి, మీ పాసంలోకి మరలా ఒకసారి ప్రభా, నేను మేమందరం కలిసి రావడానికి మీరు ఇచ్చిన యొక్క కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభా తండ్రి, ఈయన మీ యొక్క రక్త మాంసంలో చేయడానికి ప్రభా తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తూ వస్తున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు. ఆ క్రమంగానే ప్రభా మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యంలో ప్రభా తండ్రి అయ్యా మీరే దీవించండి, పంచిపెడుతురమని బతిలాడుకుంటున్నాను ప్రభా. నిలబడుతున్న మీ దాసుడు ఎందుకు పనికిరాని వాడు ప్రభా, మీరు తన మీ దాసుని మరుగుపరుచుకొని ప్రభా మీరు మాట్లాడవలసిందిగా తండ్రి మీ ఆత్మను పూని ప్రభా తండ్రి మీ యొక్క స్వరము వినిపించవలసినదిగా కోరుచున్నాను. దయచేయము ప్రభా, కనికరించము తండ్రి. మీరు తప్ప మాకెవరు లేరు. మీరే కనికరించమని బతిలాడుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మహోన్నతుడైన ప్రభుని యేసు క్రీస్తు వారి గొప్ప ఘనమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యం అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనం పరీక్ష చేసుకోవాలని ప్రతి వారము కూడా మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూనే ఉన్నాం. ఆ రీతిగా మనం పరీక్షించుకుంటున్నాం. ఆ రీతిగానే దేవుని వాక్యానుసారంగా మనము స్థిరపరచుకొని ఆయన రక్తమాంసంలో కూడా చేయడానికి మనము ముందుకెళ్తూ ఉన్నాం. ఇది మనకి ఇవ్వబడిన నియమం. ఆ నియమం ప్రకారంగా మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఎహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయం చూస్తున్నప్పుడు మొట్టమొదటి వాక్యము, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను అని దేవుడు ఆ యొక్క నరపుత్రుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు నరపుత్రుడు అని అంటే ఎహెజ్కేలు గారు. ఈయన ఒక యాజకుడు, యాజక సమూహంలో ఉండే అతను అన్నమాట.
ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు అని అంటే కేబారు నది ఒడ్డున అక్కడ చెరపట్టుకొని వెళ్ళబడిన జన సమూహములో ఆయన ఉన్నాడు. అంటే ఎవరిని చెరపట్టుకొని వెళ్ళారు అని అంటే నెబుకద్నెజరు ఆయన వచ్చి ఆ యెరూషలేము మీద దాడి చేసి చెరపట్టుకొని పోయబడిన జనములలో ఈయన కూడా ఉన్నాడు. ఆ రీతిగా దేవుని యొక్క వాక్కు ఈయన దగ్గరికి వెళ్తుంది, దేవుని మాట ఈయన దగ్గరికి వెళ్తుంది. దేవుని మాట ఈయన దగ్గరికి వెళ్ళక మునుపు ఈయనకి దర్శనాలు కలుగుతున్నాయి. అది మొదటి అధ్యాయంలో కనబడుతుంది. ఆ దర్శనములు ఏమిటి అని అంటే చూద్దామండి. మొదటి అధ్యాయము 2వ వాక్యం చదవండి అక్క. అతని మీదకి వచ్చింది. ఓకే. నేను చూడగా మొదటి వాక్యం చదవన్నా. 30వ ఆ కాలము ఆకాశము తెరవబడగా కలిగింది. చూడండి, ఇక్కడ ఈయన ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు? దర్శనాలను చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనాలు అంటే 4 జీవులను చూస్తున్నాడు. తర్వాత ఈ అధ్యాయం మీరు పూర్తి చదువుకోండి, మనకు సమయం లేదు, వివరించి చెప్పేస్తాను. 4 జీవులను చూస్తున్నాడు. ఒక జీవి యొక్క ముఖము 4 ముఖాలుగా ఉన్నాయి. ఆ ఒక జీవి ముఖం వచ్చి సింహము, ఇంకొక ముఖము వచ్చి మనుష్య ముఖం లాంటిది, ఇంకొక ముఖం వచ్చి గ్రద్ద లాంటిది, ఇంకొక ముఖం వచ్చి ఎద్దు లాంటిది. ఈ 4 ముఖములు కనపడుతున్నాయి. ఈ 4 ముఖములు కనిపించిన తర్వాత నిలబడుతున్న స్థానంలో కింద 4 చక్రాలు కనిపిస్తాయి. చక్రములలో చక్రం ఉందని కూడా అక్కడ రాయబడుతుంది మాట. దానికి అర్థం కూడా మనకు ఏంటంటే ఆ చక్రం ఏంది అని అనేది ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా దాన్ని ధ్యానిస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే నాకు చక్రం ఏందని నేను ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది. కానీ అది ఆ ఒక రాయబడింది దాని యొక్క వివరణలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ చక్రం అనేది ప్రతి ఒక్క మనిషి ధ్యానిస్తే వాళ్ళకి తగినట్లుగా వాళ్ళకి వినిపించబడుతుంది, తెలియపరచబడుతుంది, దేవుని వాక్యంలోనే సెలవిస్తుంది. అంటే ఆ వివరణలోకి నేను వెళ్ళినప్పుడు ఆ రీతిగా నేను స్వరం వింటూ వచ్చినాను. తర్వాత ఇంకా చూస్తే ఆ యొక్క ఫస్ట్ చక్రాలు ఉన్నాయి. చక్రాల కింద వీళ్ళు ఈ యొక్క కెరూబులు, అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అక్కడ దర్శనాలలో ఈ 4 ముఖములు కలిగిన ఈ యొక్క వీళ్ళు ఉన్నారు, ఈ కెరూబులు ఉన్నారు. వీళ్ళకి పైన మండలం అనే విశాలమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం పైన సింహాసనం ఉంది. సింహాసనం పైన ఒక మనిషి యొక్క పోలిక చెప్పిన ఒక ఆయన కూర్చొని ఉన్నాడని మనం చూస్తాం. ఎక్కడ చూస్తామంటే 22 చదివిన ఒకసారి. మరి జీవుల తలపైన ఆకాశ మండలం వంటి ఇరవై 26 చదువున్నా. వాటి తలల పైన చూడండి, ఇక్కడ ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనమైన నరస్వరూపి అయిన ఒకడు ఆసనమై ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఒక దర్శనం. ఆయన ఏ రీతిగా ఆయన ఉన్నాడు అనేది ఆ యెహెజ్కేలు గారికి తెలియపరచబడుతుంది దర్శనం ద్వారా. అంటే ఈ జీవులు ఎవరు అని అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఈ అధ్యాయము చూసుకుంటే పాత నిబంధన గ్రంథం ప్రకారంగా పాత నిబంధన గ్రంథానికి ఇది ప్రకటన గ్రంథం లాంటిది. ఎందుకు అంటున్నానంటే ఈ 4 జీవుల గురించి మనకి కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4
ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యం అనుకుంటా, చూడండి ఒకసారి. 6ను చదువున. మరియు ఆ సింహాసనం నాలుగు జీవులను చాలు. ఈ యొక్క 4 జీవులు ఇక్కడ కూడా కనిపిస్తాయి. మీరు మొదటి అధ్యాయం పూర్తిగా మళ్ళీ చదివారంటే ఈ 4 జీవుల పేర్లు కూడా అట్టే కనిపిస్తాయి. సింహము, తర్వాత ఇక్కడ మన తెలుగు బైబిల్లో దూడ అని రాయబడింది, కానీ వాస్తవం చెప్పాలంటే అది ఎద్దు. అంటే ఇంగ్లీష్లో ఆక్సన్ ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో. సో అందుకని అది ఆక్సన్, ఎద్దు అనమాట. ఎద్దు ముఖం. తర్వాత ఇంకోటి వచ్చి పక్షిరాజు. పక్షిరాజు అంటే గద్ద ముఖం. తర్వాత మనిషి ముఖం. ఈ 4 జీవులు అక్కడ కనబడుతున్నాయి. ఈ 4 జీవులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్త సింహము అంటే, సింహం అంటే యూదా గోత్రపు సింహము. ఆయన యూదా గోత్రంలో పుడుతున్నాడు కాబట్టి రాజుగా అక్కడ మత్తయి సువార్తలో ఆయన్ని చూపిస్తున్నారు. తర్వాత వచ్చి మార్కు సువార్త ఎద్దుకు పోలినదిగా, అంటే అక్కడ డైరెక్ట్గా ఈ యొక్క అది ఎద్దుకు పోలినగా సూచించబడుతుంది. కానీ ఇంకొక ప్రమేయంలో చూసుకుంటే ఆ మార్కు సువార్త మనుషునికి కూడా పోలికగా చూపించబడుతుంది. తర్వాత ఎద్దును చూసుకుంటే అక్కడ లూకా సువార్త ఆ ఎద్దు ఏ రకంగా పనిచేసి ఏ రకంగా బలవుతుంది అనేది అక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఇక్కడ లూకా సువార్తలో. అదే పక్షిరాజు యొక్క విధానం చూసుకుంటే యోహాను సువార్తలో ఈ 3 సువార్తల్లో లేని విషయాలు యోహాను సువార్తలో కనపడుతుంది. ఎందుకంటే ఆ పక్షిరాజు ఈ భూమికి చాలా పైకి ఉన్నతమైన స్థాయిలో పైకి ఎగురుతూ ఉంటుంది అనమాట. అక్కడ పైన తన గూడుని కూడా నిర్మించుకుంటుంది. ఎవరికి కనిపించకుండానే తన గూడు నిర్మించుకుంటుంది. ఆ రకంగా పైన ఉన్నత అది భూమికి చాలా పైకి ఎత్తులో ఎగిరే పక్షి ఏదైనా ఉందంటే అది ఆ యొక్క పక్షిరాజే, అదే గద్ద అనమాట. ఆ రకంగా ఈ 4 సువార్తలు అక్కడ కనబడుతున్నాయి. ఈ 4 సువార్తలు ఎందుకు రాయబడ్డారంటే ఈ ప్రపంచం అంతట్లో కూడా 4 రకాలైన జనాలు మనకు కనబడతారు. మనం అనుకుంటాం రకరకాల జనాలు ఉన్నారు, రకరకాల భాషలు ఉన్నాయి, రకరకాల విధానాలు ఉన్నాయి, అయి ఉండొచ్చు కూడా. కానీ ప్రపంచమంతా కూడా 4 రకాల జనాలే. ఒక్కొక్కరు మనం అందరం కూడా మనం గమనించవచ్చు. లోకానుసారంగా ఉండే వాళ్ళని చూస్తే నే సింహంరా అంటాడు ఒకడు. నా ఆలోచన విధానాలను చూసుకుంటే మనుషుల మీద ఆధారపడే విధానంగా కనిపిస్తున్నాయి. అట్లా రకరకాలుగా జనాలు చూసుకుంటే 4 రకాల జనాలు మాత్రమే. ఈ 4 రకాలైన జనాలకు 4 సువార్తలు దేవుడు రాసించినాడు. అదే రకంగానే 4 జీవులను కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఆయన దర్శనాలకి యేస్కేలు యొక్క యాజకుడికి ఇది ఒక దర్శనాల పరంగా అక్కడ 4 జీవులను పరిచయం చేస్తున్నాడు. కింద మీరు అంటే చదువుకుంటూ వచ్చారంటే 4 చక్రాలను పరిచయం చేస్తాడు. తర్వాత అక్కడ విశాలమైన మండలం ఉంది. ఆ మండలంలో విశాలమైన విశాలత ఉంది. ఆ విశాలతలో ఆయన సింహాసనం ఉంది. సింహాసనంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎవరు ఏందన్నది యేస్కేలు గారికి తాను తెలియపరుచుకుంటున్నాడు. దేవుడు తెలియపరుచుకొని అతన్ని సెలెక్ట్ చేస్తున్నాడు. ఆ యాజకుడిని అయిన యేస్కేలుని సెలెక్ట్ చేస్తున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాటలే 2వ అధ్యాయంలో ఏమి ఇస్తున్నాడు అని అంటే తన యొక్క మాటలను ఆయనకి భుజింపడానికి ఇస్తున్నాడు. అంటే నా మాటలు నువ్వు తిను. ఏంటి ఆ మాటలు అంటే దుఃఖము. ఆయన దుఃఖముతో ఉన్నాడు, ఆయన బాధతో ఉన్నాడు. ఆయన దేవుడు ఏం చేస్తాడు, తాను ఏదైతే తన ప్రజల పట్ల ఆశించినాడో, తన ప్రజలు ఏ రకంగా ఉండాలని ఆయన ఎంతగానో ఆయన ప్రేమించి ఎన్నుకున్న ఆ యొక్క జనాంగము తప్పిపోయిందని తన బాధలో ఉన్నాడు. ఈ బాధను తెలియపరచాలి, జనాలకి వినిపించాలి, జనాలకి ప్రకటించాలి. ఎవరిని ఎన్నుకోవాలన్నప్పుడు యేస్కేలు గారిని ఎన్నుకున్నాడు. యేస్కేలు గారిని ఎన్నుకొని నరపుత్రుడా నువ్వు నిలబడు అంటున్నాడు. మొట్టమొదటి వాక్యంలో ఏమంటున్నాడు, నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడుము అని అంటున్నాడు. బట్ ఆయన నిలబడలేకపోతున్నాడు. ఎందుకనంటే ఆయన కూడా మానవ రూపంలో ఉన్నాడు, ఆయన కూడా మనిషే కాబట్టి ఆయన నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ ఆయనకు తోడుగా ఉన్నది. ఇదే మొదటి అధ్యాయంలో కూడా ఈ 3 కనిపిస్తారు. ఎవరు? యేసుక్రీస్తు కనిపిస్తాడు, పరిశుద్ధాత్మదేవుడు కనిపిస్తాడు, తర్వాత ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా కనిపిస్తాడు. ఈ యొక్క మొదటి అధ్యాయంలో కనిపిస్తారు. తర్వాత 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన యొక్క వాక్కును ఆయనకి ఇస్తున్నాడు, తినమని ఇస్తున్నాడు. అంటే తినబోయే మునుపుగా ఆ యొక్క తన యొక్క ప్రవక్తను ఏం చేస్తున్నాడంటే దేవుడు నిలబడమని చెప్పి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనకి కూడా ఇవ్వబడుతున్న మాటలు ఇవే. మనలను కూడా
యాజక సమూహములో దేవుడు తీసుకొచ్చినాడు. మనలను కూడా యాజకులుగా చేసినాడు. మనలను కూడా దేవుడు తన యొక్క సంకల్పము చెప్పున, ఆయన యొక్క ఉద్దేశము చెప్పున మనలను ఏమి చేయాలనుకుంటున్నాడంటే, ఇక్కడ 2వ అధ్యాయము 3వ వాక్యం చదవండి ఒకసారి. ఆయన నాకు ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయులకు నేను పంపుతున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నారు. చాలు. ఇక్కడ వాళ్ళ మధ్యన ఎవరు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? ఒక ప్రవక్త ఉండాలని ఆశపడుతున్నాడు. సో మా దేవుని యొక్క కంక్లూషన్ ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే మనలను ఎన్నుకున్న విధానము, మనలను దేవుడు తెలుసుకున్న విధానము, అంటే మనము తెలుసుకున్న విధానం ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే మనం కూడా రకరకాల దర్శనాలు కలిగి, లేకపోతే మనకు కూడా దేవుని సువార్త రకరకాల మనుషుల ద్వారా వినిపించబడి మనం కూడా దేవుని సన్నిధిలోకి మనం చేర్చబడ్డాం. దేవుని వాక్యం కొరకే మనం సిద్ధపడ్డాం. దేవుని వాక్యం చదువుతున్నాం. దేవుని వాక్యం మనకు అనేక రకాలుగా వినిపించబడుతుంది. అనేక రకాలుగా దేవుని మాటలు కూడా మనకు తెలియపరచబడుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనకు దర్శనములను మనం ఆ రకంగా పొందినాం, రక్షించబడ్డాం. కానీ నిలబడుతున్నామా అన్నదే మన ప్రశ్న. ఎందుకనంటే మనం ఈ లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే లోకంలో అనేక రకాలుగా శరీరము సరే, ఆ యొక్క దురాత్మైనా సరే, ఏదో శత్రువు అయినా సరే, ఏం చేస్తున్నాడు? శరీరమైన లోకంలో ఒక దురాత్మైన ఆ యొక్క శత్రువుని సరే మనల్ని ఏం చేస్తుంటాడు? లాగుతూ ఉంటాడు. ప్రతిదానికి కూడా పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ పడేసే విధానంలో ఎక్కడ పడిపోయినామనేది మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ మనం తప్పిపోయినామని పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ చివరి దినములలో కూడా దేవుడు మనతో మాట్లాడి మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నరపుత్రుడా నువ్వు నిలబడు అంటున్నాడు. కానీ మనం నిలబడలేని స్థితిలో మనం ఉన్నామేమో. జాగ్రత్త. నిలబడలేని స్థితిలో మనం ఉన్నట్లయితే మనము దేవుని యొక్క శరీరంలో సరే, దేవుని రక్తమాంసంలో మనము చేయడానికి పాలిభాగస్తులుగా మనం ఉండడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే నిలబడాలి. మొట్టమొదటిగా ఎవరి సహాయంతో నిలబడాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నిలబడాలి. అందుకే ఇక్కడ 2వ వాక్యంలో రాయబడుతున్న మాట, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకునే విధానము మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతి సమయంలోనూ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ సమయంలో నేను ఎలా నిలబడాలి, ఈ రోజు నేను ఎలా నిలబడాలి, ఈ యొక్క నెలంతట్లో నేను ఎలా నిలబడాలి, నా పని మీద నేను ఎలా నిలబడాలి, నా యొక్క ఉద్యోగంలో అంటే మనం చదువుకునే చదువులలో నేను ఎలా నిలబడాలి, నా కాలేజీలో ఎలా నిలబడాలి, ప్రతి విధానంలో కూడా నేను నిలబడుతూనే వెళ్ళాలి తప్పితే పడిపోయే విధానంలో ఉండకూడదు. ఎందుకనంటే మనం మందిరంలో ఒక రకంగా ఉంటాం, బయటికి పోయిన తర్వాత ఒక రకంగా ఉంటాం. బయటికి పోయిన తర్వాత సమయ సందర్భాలు మనల్ని మార్చివేస్తాయి. మనలను వేరే విధానంలోకి తీసుకెళ్ళిపోతాయి. మనల్ని మోసగాళ్ళుగా తయారు చేస్తుంది. మనలను అబద్ధం ఆడే విధంగా తయారు చేస్తుంది. మనలను నేత్రాశంలోకి నెట్టివేసే విధానంలో కనబడతాయి. మనము శరీరాశంలో పడిపోయే ఛాన్స్ ఉంది. ఆ రకంగా రకరకాల ఛాన్సులు ఉన్నాయి. అందుకనే ప్రతి విధానంలో కూడా, ప్రతి సమయంలో కూడా మందిరంలో మాత్రమే ఉండే విధంగా కాదు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనము నేత్రాశంలో పడిపోకుండా, మన శరీరాశంలో పడిపోకుండా, జీవపు డంబంలోకి పడిపోకుండా మనము నిలబడుతూనే ఉండాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడాలి అంటే మనము పరిశుద్ధాత్మ దేవునికి మనం సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ఈ యొక్క యాజకుడు సిద్ధపడ్డాడు, అప్పగించుకున్నాడు. తాను నిలబడలేకపోతున్నాడు. అందుకే తాను ఏం చేసినాడంటే ప్రభు దగ్గర నేను నిలబడలేని స్థితిలో ఉన్నానని చెప్పి ప్రభువుకు అర్థమైపోయి పరిశుద్ధాత్మ దేవుని పంపించి అతన్ని నిలబెడుతున్నాడు. ఎక్కడ నిలబెడుతున్నాడు అనంటే యెరూషలేములో కాదు, ఎక్కడో కల్దీయుల పట్టణంలో. అంటే నెబుకద్నెజరు బందీలుగా తీసుకెళ్ళిన ఆ పట్టణం దగ్గర కేబారు నది ఒడ్డున వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ నిలబెడుతున్నాడు. మనం మందిరంలో నిలబడతాం, మందిరంలో బాగానే ఉంటాం, మందిరంలో ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం, మందిరంలో అన్నీ చేస్తాం, అన్ని రకాలుగా ఉంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన స్థితి ఏంటి, మన విధానం ఏంటి, మన ఆలోచన ఏంటి, మన మాటలు ఏంటి, ఇవన్నీ కూడా మనము పరీక్షించుకొని ఆ రకంగా మనం నిలబడాలి. ప్రభు యొక్క ఆశ ఏంటంటే, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనలను ప్రవక్తలుగా చేయడమే ఆయన ఉద్దేశం. ప్రవక్త అంటే అదొక గొప్ప విధానం అది. అంటే ఈ యొక్క ప్రవక్త అన్నప్పుడు మనకు ఎవరు గుర్తొస్తారు చూసుకుంటే ఎలియా గుర్తొస్తాడు.
ఆ యొక్క ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది. ఆ ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం మళ్ళీ పడింది. అక్కడ అయ్యా మీరు దిగి ఈ యొక్క బలిపీఠం మీద ఉన్న వీటన్నిటిని కూడా కాల్చివేయమన్నప్పుడు దేవుడు కాల్చివేసినాడు మాట విని. అటువంటి గొప్ప స్థాయికి మనల్ని దేవుడు తీసుకెళ్లాలని ఆయన ఆలోచన చేస్తే మన ఆలోచన ఎలా ఉందంటే కయ్యూని వంశస్థుల యొక్క ఆలోచనగా మనకు కనబడుతుంది. ఏంటి ఆ కయ్యూని వంశస్థుల ఆలోచన? వాళ్ళే తీసుకొచ్చింది ఏంటి? ఎంటర్టైన్మెంట్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, పనులు అయినా సరే, చదువు, ఇంకా రకరకాలైన వ్యాపారము, ఎవరైనా సరే. కానీ ప్రభు ఏమంటున్నాడంటే అవన్నీ కూడా బయటకే, కానీ ఇంటర్నల్గా మనం ఏమై ఉండాలంటే ప్రవక్త ఉండాలి. మనందరం కూడా ప్రవక్తగా మారాలి, ఒక ప్రవక్తగా ఎదగాలి. నేను నిన్ను ప్రవక్తగా, వాళ్ళ మధ్యన నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నానంటున్నాడు ఏస్కేల్ గారిని. మరి నన్ను ఆ ఏస్కేల్ గారి పేరు తీసేసి మన పేరు పెట్టుకోవడానికి మనం అర్హతలుగా ఉన్నామా అని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి వాళ్ళు తిరుగుబాటు జనము అని చాలా విధాలుగా మాట్లాడుతున్నాడు. కానీ మనం ఉండే ప్రదేశం తిరుగుబాటు జనం కాదా? మనం ఉండే ఏరియా తిరుగుబాటు వాళ్ళు కాదా? మనం ఈ లోకంలో నివసించే వాళ్ళందరూ తిరుగుబాటు కాదా? మరి ఈ తిరుగుబాటు వాళ్ళ జనం మధ్యగా వాళ్ళ మధ్యకి నన్ను పంపినప్పుడు మనం ప్రవక్తలుగా వెళుతున్నామా, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జనంలో ఆ జనము వాళ్ళ వలె మనం కలిసిపోయి అక్కడ జీవిస్తున్నామా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రకంగా మనం జ్ఞాపకం చేసుకుని నిలబడగలిగితే, అక్కడ నిలబడితే మనకేమో ఆశీర్వాదాలు ఉంటాయని కూడా చెప్పట్లేదు. ఇక్కడ ఇంకో మాట చూద్దాం. 2వ అధ్యాయంలో 5-6 చదువున్నా. తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకము. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నిలబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేసిన తర్వాత, నువ్వు నిలబడిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు అంటే తేళ్ల మధ్యన ఉన్నావు, ముళ్ళ తొప్పల్లో ఉన్నావు. నువ్వేం మంచి మేడల్లో లేవు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను నిలబెట్టిన తర్వాత నిన్ను తీసుకెళ్ళిపోయి గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీకు ఇల్లు వస్తుంది, వాకిళ్ళు వస్తాయి, అంతస్తులు వస్తాయి. అవన్నీ కాదు. నువ్వు ముళ్ళ తొప్పల్లోకి వెళ్తావు, నువ్వు ఇబ్బందుల్లోకి వెళ్తావు, నువ్వు కష్టంలోకి వెళ్తావు. అయినా కూడా వాళ్ళకి భయపడద్దు అంటున్నాడు. నేను నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాను. మరి మనలను కూడా ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు నేను ప్రవక్తగా ఎన్నుకుంటున్నాను. నువ్వు సిద్ధమా? నీకు కష్టంలో వస్తాయి, నా కోసం నిలబడతావా? నీకు బాధలు వస్తాయి, నా కోసం నిలబడతావా? నీకు శ్రమలు వస్తాయి, నా కోసం నిలబడతావా? లేకపోతే భయపడతావా? భయపడితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క విధానము, దేవుని ఏదైతే తన ఆశిస్తున్నాడో అవి జరగకుండా ఆపివేయడానికి మనమే ఆ భయం అనేది మనలోకి వచ్చినప్పుడు మనం అది దేవుని యొక్క విధానం మనం ఆపివేసే వరంగా మనం కనబడతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఆయన యొక్క సంకల్పం ఎంత గొప్ప. చూడండి, మొట్టమొదటిగా ఏస్కేల్ గారికి ఇచ్చిన దర్శనం చూసుకున్నప్పుడు, నేను ఆ దర్శనం గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఎంత గొప్ప దర్శనం. ఆయన సింహాసనం మీద కూర్చున్న దర్శనం చూపిస్తున్నాడు. యెషయా గారు కూడా అదే చూపించినాడు. యెషయా గ్రంథంలో చూద్దామండి. 6వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునకు ప్రభు ఆసీనుడైయుండగా ఆయన చొక్కాయు అంచులు దేవాలయం నిండుకొని. చూడండి, ఇక్కడ యెషయా గారికి ఇస్తున్న దర్శనం ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండే దర్శనం. సింహాసనం మీద కూర్చుని దర్శనంలో ఇంకొక మాట ఉంది. ఆయన చొక్కా అంచు అంట దేవాలయం అంతా నింపిందంట. అప్పుడు ఆయన ఎంత పెద్దవాడో అంటే ఆయన కూర్చున్న విధానము, ఈ చొక్కా అంచు పోయి దేవాలయం మొత్తం నిండిందంట. అప్పుడు ఆయన ఎంత పెద్దవాడు. ఆయన ఆకారం అక్కడ యెషయా ప్రవక్తకి కనబడుతుంది. మరి మనము దేవునితో ఇంటరాక్షన్ అయ్యే విధానము ఇలా ఉందా? దేవునితో మనము సంభాషణ ఇలా ఉందా? ఆయన యొక్క విధానం ఏంటో మనకు తెలియపరచబడుతుందా? ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియపరచబడుతుందా? మనం దాన్ని సిద్ధపడుతున్నామా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. కానీ మనం దారకంగా మనం ఉండట్లేదు. మనం ఎంతకాడికి కూడా ఈ డాక్టరు, ఇంజనీరు, ఎక్సెట్రా వీటి మీదనే కాన్సెప్ట్గా ఉంది. కానీ మనం డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ ఆ డాక్టర్ ఇంటర్నల్గా ప్రవక్త అయి ఉండాలా. ఇంజనీర్ అయి ఉండొచ్చు, కానీ ఆ ఇంజనీర్ ఇంటర్నల్గా ప్రవక్త అయి ఉండాలా. వాడు పోలీసు వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఇంటర్నల్గా అతను ప్రవక్త అయి ఉండాలా. వాడు మేనేజర్ అయి ఉండొచ్చు, వాడు ఇంటర్నల్గా ప్రవక్త అయి ఉండాలా.
వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేబీ, బయట కనిపించింది వేరేది ఏమైనా కనిపించవచ్చు, కానీ ఇంటర్నల్గా వాడు ఏమై ఉండాలి? వాళ్ళు ప్రవక్త అయి ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. మరి ఇంటర్నల్గా ప్రవక్తగా, అంతరంగ పురుషుడు ప్రవక్తగా ఉంటేనే కదా మన డాక్టర్ అయినా లేకపోతే ఇంజనీర్ అయినా ఏదైనా సరే అక్కడ ఆ వృత్తి అనేది కరెక్ట్గా నెరవేర్చబడుతుంది. మరి ఇంటర్నల్గా ప్రవక్తగా లేకపోతే ఆ డాక్టర్ ఎలా బయటికి కనిపిస్తాడు? ఎలా కరెక్ట్ అయిన విధానంలో ఉంటాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా, ఆయన కూడా వడ్రంగి పని చేస్తూనే ఉన్నాడు, కానీ ఇంటర్నల్గా ప్రవక్త. దావీదు మహారాజు కూడా బయటికి కనిపించేది రాజు, కానీ ఇంటర్నల్గా ప్రవక్త. అపోస్తలుడైన పౌలు కూడా ఇంటర్నల్గా ప్రవక్త, కానీ బయటికైనా డేరాలు కుట్టుకునేవాడు. మరి మనం కాదు, నేను ఇంజనీర్నే, సరే ఇంజనీర్వే, కానీ ప్రవక్త ఆలోచనలు మనకున్నాయా? ప్రవక్తకున్న ఆలోచనలు. ప్రవక్త ఎక్కడ తగ్గడు, ఎక్కడ కూడా తగ్గడు. ఆ రాజు దావీదు ఒక కింగ్ ఎలా ఉంటాడంటే, ఆ యొక్క దావీదు గురించి చదువుకుంటే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా తన ప్రజల దగ్గర చూపించుకునేవాడు కాదు. వెళ్ళిపోయి మోకరించేవాడు. ప్రజల ముందు మాత్రం గంభీరంగా ఉండేవాడు, నవ్వుతూ ఉండేవాడు. ఆ యొక్క గంభీరం, ఆ యొక్క టీవీ ఎంత బాగుండేదో. కానీ మోకరించినప్పుడు తను చిన్న బిడ్డగా మారిపోతాడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు. అయ్యా నాకు ఇది చేత కావట్లేదు, అయ్యా ఇది నాకు తెలియదు, అయ్యా ఇది నాకు చేత కాదు. అక్కడ చేత కాదు అంటాడు, తన గదిలో చేత కాదు అంటాడు, కానీ బయటికి మాత్రం అన్నీ తెలిసిన ఒక గొప్ప రాజుగా, యుద్ధం గురించిన నైపుణ్యత ఉంది, ఎలా పరిపాలించాలన్న జ్ఞానం ఉంది, ఎలా తన ప్రజలను కాపాడుకోవాలి, అన్ని తెలివులు ఉన్నాయి. కానీ అవి ఏవి కూడా తన సొంత విధానంలో కనిపించుకోడు, తన సొంత విధానంలో చేయడు కూడా. ప్రతి సమస్యకి, ప్రతి విధానంలోకి, అన్నిటికీ కూడా వెళ్ళిపోయి అడుగుతాడు, ప్రభా ఏం చేయమంటావు, ప్రభా ఏం చేయమంటావు. చూద్దాం రండి. ఒక ఎగ్జాంపుల్గా 2 సమూయేలు గ్రంథం అనుకుంటా, 5వ అధ్యాయం 22వ వాక్యం చదవండి, 22 నుంచి చదవండి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయను వ్యాపింపగా దావీదు యెహోవాను విచారణ చేశాను. అందుకు యెహోవా, నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కమ్మల చెట్లు ఎదురుగా వారి మీద పడుము. కమ్మల చెట్లు కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతం చేయటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చాను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి హేబా నుండి గేజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతం చేసింది. అంతకుముందు ఈ యొక్క విధానం జరగక ముందుగానే ఒక యుద్ధం జరిగిపోయి ఉంటుంది. ఆ యుద్ధంలో కూడా దావీదు గారు గెలుచుంటారనమాట. ఆ యుద్ధంలో కూడా గెలిచేశారు. దావీదు దేవుని సహాయంతోనే గెలిచాడు. కానీ మళ్ళీ రెండోసారి ఫిలిష్తీయులు వస్తున్నారు. రెండోసారి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు అక్కడ మరలా కూడా ఆయనకి తెలుసు ఎలాగ వాళ్ళని గెలవాలని తెలుసు. ఆ యుద్ధం యొక్క నైపుణ్యత తెలుసు, తన ప్రజలను కాపాడుకునే విధానం అన్నీ తెలుసు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఏం చేయమంటావు? ప్రభు ఒక మంచి ఆన్సర్ ఇస్తున్నాడు. నువ్వేం చేయొద్దని, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్టు దగ్గర ఉండు. కంబళి చెట్టు అంటే ఏం తెలుసా? ముల్బెరీ ట్రీస్ అంటే మీకు ఇంగ్లీష్ దాంట్లో కొట్టి చూడండి, మీకు ఆ పండ్లు కూడా ద్రాక్ష పండ్లు పెద్దగా ఉంటాయి కదా, ఇవి చిన్నగా ఉంటాయి. సేమ్ ద్రాక్ష పండ్లాగానే చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, తింటే వల్ల తీయగా ఉంటాయి. నేను తినున్నా కూడా వాటిని. ఆ ముల్బెరీ ట్రీస్ అనమాట. ఆ యొక్క చెట్టు దగ్గర ఉండు. అవి ఎట్లున్నాయంటే ఇంత ఉంటాయి, పెద్ద చెట్లు కూడా ఉంటాయి. అవి అలా ఉంటాయి. బట్ అక్కడ ఎంత సైజ్ చెట్లు అని రాయబడలేదు. కానీ ప్రభు ఏం చెప్పారంటే ఆ చెట్ల దగ్గర పోయి నిలబడు, నేను ఆ యొక్క చెట్లు కొనల మధ్య నడుచుకొని పోతా. అంటే చెట్టు ఆకులా ఉంటుంది, ఈ ఆకు పైన నేను నడుచుకొని పోతాను, నేను పోయినప్పుడు నువ్వు తెలుసుకొని నువ్వు వెళ్ళిపో, అప్పుడు నువ్వు యుద్ధం గెలుస్తావు అంటాడు. అప్పుడు ఎంత అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు మనం ఇప్పుడు నిలబడుతుంటే 4 రకాల సౌండ్లు వస్తుంది ఆడ, కానీ ఆ ఆకుల మధ్య నడుచుకొని పోయే శబ్దం వినాలంట. ఎంత గ్రేట్ కదా! అప్పుడు దావీదు ఎంత అబ్జర్వ్ చేసి ఉంటే, దేవుని పట్ల, దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉంటే, దేవుని ఆజ్ఞానికి ఎంత లోబడి ఉంటే, ఆకుల మధ్యన ప్రభు నడుచుకోబోయే సౌండ్ వినాలంట. ఎంత అబ్జర్వేషన్ చేస్తే. మరి మన అబ్జర్వేషన్ ఏంటి? అప్పుడు అక్కడ చూడండి ఎంత కష్టం తెలుసా? ఆ యొక్క ఆకుల మీద నడుచుకొని పోయే కొనల చప్పుడు ఆ చప్పుడు నీకు వినిపడినప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధానికి అంటున్నాడు. అప్పుడు ఎంత గొప్ప మాటలు అవి, ఎంతగా
ఆయన ప్రేమిస్తే, దేవుని అంతగా ప్రేమిస్తే ఆ చప్పుడు కోసం వెయిట్ చేస్తాడు. ఆకుల శబ్దం మనకి వినపడుతుందా? వినపడదు. కానీ ఆయన వినాలా, అంత అబ్జర్వేషన్ చేయాలా, అంత వినాలా, స్వరం అంత వినాలా, అంత ఓపికతో ఉండాలా. యుద్ధము, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు ఉన్నారు, కానీ దూకుడు లేదు. ఏమాత్రం ముందుకు నేను వెళ్ళను. ఆ చెప్పుడు వినపడేదాకా నేను ఉంటా. ఎంత మైన్యూట్ అది, ఎంత చాలా చిన్నది. ఆ చిన్నది కూడా దావీదు వింటున్నాడు, నేర్చుకున్నాడు, ఆ ప్రకారంగా వెళ్ళాడు, యుద్ధం గెలిచాడు. మరి మనము దేవుడు ఇచ్చిన ఉదయం మనం ఆరాధనలో చూసాం, ఆజ్ఞలు విధులు. ఆజ్ఞలు విధులను పక్కన పెడితే వాక్యానుసారంగా ప్రార్థన చేసేటానికి కూడా మనం సిద్ధపడలేము. మైన్యూట్ చిన్నదే. పెద్ద పెద్ద చేయాలని వస్తాం, పెద్ద పెద్దది ఆయన కొరకు నేను అది చేయాలని వస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే ఆఖరికి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతాం. అయ్యో ఇది జరిగిపోద్ది, అయ్యో అది జరిగిపోద్ది. కానీ ఏస్కేల్ గారు భయపడద్దు, ఏస్కేల్ నువ్వు భయపడద్దు, వాళ్ళు తిరుగుబాటు జనమే, కానీ నువ్వు ఎక్కడున్నావు అంటే తేళ్ల మధ్యన ఉన్నావు నాకు తెలుసు, నువ్వు ముళ్ళ దప్పులో ఉన్నావు నాకు తెలుసు, కానీ నువ్వు భయపడద్దు. ఈరోజు ప్రభు మనల్ని చూస్తున్న మాట, నువ్వు భయపడుతున్నావేమో, నీకున్న కష్టం నాకు తెలుసు, నీకున్న బాధ నాకు తెలుసు, నీకున్న విధానం నాకు తెలుసు, నువ్వు ఏంటో నాకు తెలుసు, సమస్తము నాకు తెలుసు. ఇదే దావీదు మహారాజు అంటాడు కీర్తనలో, నా పడక తెలుసాయా నీకు, నా నడక తెలుసాయా నీకు, నాకు సమస్తము నువ్వు ఎరిగినవాడు, నా ఆలోచన నాకు పుట్టక మునిపే ఆలోచన గురించిన విధానం ఏంటో మీకు తెలుసు అని అంటాడు. మరి మనం ఏం చేస్తామంటే ఈ భయముతో, ఏంటా భయం అని అంటే దేవుని మాటకు లోబడకుండా పోవడమే. అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అనంటే ఇది ఎట్లా తీసుకోవాలంటే దేవుని మాట వినకపోయినా కానీ అది పాపమే. కానీ వినకపోవడంలో మనం ఎలా ఆలోచన చేస్తామంటే మన ఇష్టానుసారంగా మనం ఆలోచన చేస్తాం. వాక్యం ఒక తట్టుంటుంది, వాక్యం ఒకటి చెప్తుంటుంది, కానీ అది పట్టించుకోం. వాక్యం ఇలా మలుచుకొని మన ఇష్టానుసారంగా మార్చుకొని ఇలా దేవుడు మాట్లాడని చెప్పి మన మాటలకి అలా మలుచుకొని మనం వెళ్ళిపోతాం. అది కూడా పాపమే. ప్రభు మనకిచ్చిన దర్శనం ఏమిటి, ప్రభు మనకిచ్చిన విధానం ఏమిటి, ప్రభు మనకు అప్పచెప్పిన పని ఏమిటి, ప్రభు మన ద్వారా చేయాలనుకున్న కార్యం ఏమిటి, ప్రభు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ప్రభు మనకు ఎందుకు పేరు పెట్టాడు, యెరూషలేము అనే పేరు ఎందుకు పెట్టాడు. బట్ మనం యెరూషలేముకున్న ప్రాధాన్యత, యెరూషలేముకున్న ఒక గొప్పతనం, యెరూషలేముకున్న ఒక ఐశ్వర్యం, యెరూషలేముకున్న ఆశీర్వాదం ఒక్కటి లేదు మన దగ్గర. ఎందుకంటే మనం ఎరికో వైపు వెళ్తున్నాం. ఎరికో వైపు వెళ్ళేవాడు ఏమవుతాడు, కొట్టబడతాడు, వస్త్రాలు దొంగిలించబడతాయి. చూడండి, ఒక రాజు ఇట్లా ఎరికో వైపు వెళ్ళి తన జీవితమే పాడు చేసుకున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం చదవండి. మొదటి నుంచి చదువునా. మొదటి నుంచి చదువునా. ఆరంభించినప్పుడు అతడు 21 సంవత్సరంలో